యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిరు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో కింగ్ నాగార్జున గెస్ట్ గా పాల్గొని చిరుతో 151 సినిమాని అనౌన్స్ చేయించారు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇంతకీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు, అతని కథ ఏంటి అంటే, అల్లూరి సీతారామరాజు తరహాలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నల్లమల అడవుల్ని కేంద్రంగా చేసుకుని వాళ్లను ఉప్పుతిప్పలు పెట్టారు. చివరకు ద్రోహులిచ్చిన సమాచారంతో పాలకులు ఆయనను బందీగా పట్టుకుని 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. అలాంటి గొప్ప యోధుడి పాత్రను చిరంజీవి పోషించనుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చిరంజీవి చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు. మెగాస్టార్ చిరంజీవితో శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజీ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అంజీ తర్వాత చిరంజీవితో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయాలి అనుకున్నారట. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పడం కూడా జరిగిందట. అయితే అప్పటికే అంజీ చిత్ర నిర్మాణం చాలా ఆలస్యం అవడం తదితర కారణాల వలన ఇప్పుడు కాదు తర్వాత చేద్దాములే అని చిరు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పారట. అలా అప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుండడం విశేషం. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించున్నారు. ఈ భారీ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించున్నారు. ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాని రిలీజ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను బట్టి మెగాస్టార్ మరోసారి చరిత్ర సృష్టిస్తారు అనిపిస్తోంది. మరి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.